డాక్టర్స్ కాలనీలో గత 15 సంవత్సరాలుగా వినాయకుడి ఉత్సవాలు ఘనంగా జరుపుతున్నారు. దీనిలోని భాగంగా చివరి రోజు బుధవారం స్వామివారి నిమజ్జనం కార్యక్రమం సందర్భంగా అన్నదానం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర అసోసియేటెడ్ విద్యుత్ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షులు పరస వెంకటేశ్వరరావు హాజరయ్యారు. తొలుత స్వామివారికి టెంకాయలను కొట్టి ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం అన్నదానాన్ని ప్రారంభించి వడ్డన కార్యక్రమం చేశారు. మొత్తం 600 మందికి అన్నదానం నిర్వహించారు. సాయంత్రం స్వామివారికి డప్పుల నడుమ ఊరేగింపు నిర్వహించి నిమజ్జన కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమంలో పడిమి ముక్కల రమేష్ బాబు, పమిడి ముక్కల రామకృష్ణ, తెల్లమేకల వెంకటేశ్వరరావు, ఉదయగిరి శ్రీనివాసరావు, బుజ్జి, గోపి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వెంకటేశ్వరరావు మాట్లాడారు. గత 15 సంవత్సరాలు మరి విగ్రహాన్ని ఏర్పాటు చేసి మరి 8 రోజుల నుంచి పూజా కార్యక్రమాలు దిగ్విజయంగా నిర్వర్తించుకుని ఈరోజు మరి 500 నుంచి 600 మందికి అన్నదాన కార్యక్రమం కూడా ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంది. మరి 15 సంవత్సరాలుగా మరి ఇదే విధంగా చక్కగా మరి ఏర్పాటు చేసి మరి గ్రామంలో కూడా ఈ డాక్టర్స్ కాలనీలో చేసే కార్యక్రమానికి గ్రామస్తుల మన్నలను కూడా ఈ కమిటీ సభ్యులు పొందుతూ ఉన్నారు. అయినప్పటికీ ఈ విఘ్నేశ్వరుడిని మరి పూజించుకోవటం అంటే మరి మనం ఏ కార్యక్రమం తలపెట్టినా ప్రప్రథమంగా మరి గణేష్ని పూజించుకుంటూ ఉంటాం. ఎందుకంటే ఎలాంటి విఘ్నాలు జరగకోకుండా చక్కగా ప్రశాంతంగా ఆ కార్యక్రమాలు జరగాలని, నిర్విఘ్నంగా జరగాలని చెప్పి ఆయన పూజించుకోవడం జరుగుతూ ఉంది. ఏదేమైనప్పటికీ మరి ఇంకా ఇంత సంతోషంగా మరి పూజా కార్యక్రమాలు నిర్వర్తించుకుని మరి ప్రసాదాలు మరి పంచుకోవటం ఈ 8 రోజుల నుంచి మరి ఈరోజు మరి ఆయన సాయంత్రం ఈ భోజన కార్యక్రమాలు మరి గణేష్ని అన్న సంతర్పణ కార్యక్రమం పూర్తయిన తర్వాత మరి ఆయన్ని పెద్ద ఎత్తున వీరంతా కలిసి ఊరేగింపుగా తీసుకెళ్లి మరి నిమజ్జన కార్యక్రమంలో పాల్గొనటం సంతోషించదగ్గ విషయం. ఇలాంటి కార్యక్రమాలు చేసుకుంటే మరి ఈ గ్రామాల్లో కానీ కుటుంబాల్లో కానీ ఎలాంటి విఘ్నాలు లేకపోకుండా తొలగిపోతాయని మరి ప్రతికి విఘ్నేశ్వరుడు అంటే ఇలాంటి కార్యక్రమాలు ముందు కూడా ఈ 15వ సంవత్సరమే కాకోకుండా ఇలా ముందు కూడా అనేక సంవత్సరాలు ఈ కార్యక్రమాలు చేయాలని చెప్పి అలా ఈ కార్యక్రమం